ఒకే కుటుంబం, ఒకే రక్తం. కాని వాళ్ల మధ్యే మొదలైన చిన్న చిన్న పంతాలు, అసూయలు చరిత్రలోనే అతిపెద్ద యుద్ధానికి ఎలా దారితీశాయో ఈ కథనంలో వివరంగా చూద్దాం. అసలు స్వంత అన్నదమ్ములే బద్ధ శత్రువులుగా ఎలా మారిపోతారు? ఇది ఏదో కథలో ప్రశ్న కాదు కదా. పవర్, జెలసీ, ఈగో ఈ మూడూ కలిస్తే ఎంత పెద్ద వినాశనం జరుగుతుందో మహాభారతం మనకు స్పష్టంగా చూపిస్తుంది. సరే, ఇప్పుడు మనం హస్తినాపురం అనే ఒక పెద్ద సామ్రాజ్యంలోకి వెళ్తున్నాం. ఇక్కడే అంతా మొదలైంది. ఒకే ఇంట్లో పెరిగిన దాయాదుల మధ్య రగిలిన చిన్న నిప్పే తరువాత ఒక మహాసంగ్రామంగా మారింది. ఈ మొత్తం కథలో మనకు రెండు పక్షాలు కనిపిస్తాయి. ఒకవైపు పాండురాజు 5 కొడుకులు, పాండవులు. వీళ్లు ధర్మానికి నిలువెత్తు రూపమంటారు. ఇక మరోవైపు పుట్టుకతోనే అంధుడైన ధృతరాష్ట్రుడి 100 మంది కొడుకులు, కౌరవులు. చూడ్డానికి ఒకే కుటుంబమైనా వీళ్ల మధ్య ఏర్పడిన ఈ విభేదమే మొత్తం రాజ్యాన్నే 2 ముక్కలు చేయబోతోంది. అయితే పాండవులు ఎప్పుడైతే ప్యాలెస్లోకి అడుగుపెట్టారో అప్పటినుంచి కౌరవులకు కంట్లో నలుసులా తయారయ్యారు. ఎందుకంటే పాండవుల టాలెంట్, వాళ్ల మంచితనం అందర్నీ ఆకట్టుకుంది. ఇది చూసి అస్సలు తట్టుకోలేకపోయాడు కౌరవుల పెద్దన్నయ్య దుర్యోధనుడు. అతనిలో అసూయ అచ్చం విషంలా పాకిపోయింది. ఈ జెలసీ అంతా ఇద్దరి మధ్య పీక్స్కి వెళ్ళిపోయింది. ఒకరేమో విపరీతమైన బలమున్న రెండో పాండవుడు భీముడు, ఇంకొకరేమో ఆ బలాన్ని చూసి అస్సలు సహించలేని కౌరవుల పెద్దవాడు దుర్యోధనుడు. వీళ్ళిద్దరి మధ్య మొదలైన ఈ గొడవే మొత్తం కథను నడిపించబోతోంది. దుర్యోధనుడి పగ ఎంత దారుణంగా మారిందంటే చూడండి. ఫస్ట్ భీముడి తిండిలో విషం కలిపాడు. అది వర్కౌట్ అవ్వలేదు. తరువాత స్పృహలో లేని భీముణ్ణి తీగలతో కట్టేసి నదిలో పడేశాడు. అయినా సరే భీముడు బతికి బయటపడ్డాడు. ఇక లాభం లేదనుకుని నిద్రపోతున్నప్పుడు విషసర్పాల్ని కూడా వదిలాడు. ఆలోచించండి, ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే. కాని ఏం లాభం? దుర్యోధనుడు చేసిన ప్రతి ప్రయత్నం ఫెయిల్. భీముడు తనకున్న అసాధారణమైన శక్తితో ప్రతిసారీ చావు నుంచి తప్పించుకున్నాడు. ఇది చూసి దుర్యోధనుడికి ఇంకా మండిపోయింది. తన శత్రువుని ఏమీ చెయ్యలేకపోతున్నాననే ఫ్రస్ట్రేషన్ అతని మరింత క్రూరంగా మార్చేసింది. అతని ఈగో బాగా దెబ్బతిన్నదన్మాట. సరే, ఈ చిన్నప్పటి గొడవలు పక్కన పెడితే కథ ఇప్పుడు ఇంకో స్టేజ్కి షిఫ్ట్ అయింది. గురు ద్రోణాచార్యుల ఆశ్రమానికి. ఇక్కడ వాళ్లందరి టాలెంట్కి పదును పెట్టే టైమొచ్చింది. అది కూడా మొత్తం రాజ్యం ముందు ప్రదర్శించడానికి. వాళ్ళ గురువు ద్రోణాచార్యుడు. ఆయన జస్ట్ ఒక టీచర్ మాత్రమే కాదు, తనలో ఎప్పటినుంచో పగతో రగిలిపోతున్న ఒక వ్యక్తి తన పాత శత్రువు ద్రుపదరాజుమీద రివెంజ్ తీర్చుకోవాలి. దానికోసం ఆయన ఎంచుకున్న ఆయుధమెవరో తెలుసా? అర్జునుడు. అర్జునుణ్ణి వరల్డ్లోనే బెస్ట్ ఆర్చర్గా మార్చాలని ఆయన ఫిక్స్ అయిపోయాడు. ఫైనలీ ఆ రోజు రానే వచ్చింది. రాజకుమారులందరూ తమ విద్యని ప్రదర్శించే పెద్ద టోర్నమెంట్. ఆ రోజు అర్జునుడు తన ఆర్చరీ స్కిల్స్తో అక్కడున్న వాళ్లందర్నీ మాటలు లేకుండా చేసేశాడు. అసలు ద్రోణుడు శిష్యుడంటే ఇలా ఉండాలి అనిపించేలా షో అంతా తనే నడిపించాడు. స్టార్ ఆఫ్ ద షోగా నిలిచాడు. ఇక అర్జునుడికి తిరుగులేదు, అతన్ని మించిన వాళ్ళు లేరు అని అందరూ ఫిక్స్ అయిపోయిన ఆ మొమెంట్లో కథలో ఒక ఊహించని ట్విస్ట్ వచ్చింది. ఆ సెలబ్రేషన్ మూడ్ని ఒక్కసారిగా బ్రేక్ చేస్తూ ఒక యోధుడు ఉరుములాగా స్టేజ్ మీదికి ఎంటరయ్యాడు. అతని రాక ఆ రోజు ఆ టోర్నమెంట్నే కాదు, రాబోయే చరిత్ర గతిని కూడా మార్చేసింది. ఆ వచ్చిన యోధుడు కర్ణుడు. అతను వచ్చి స్ట్రెయిట్గా అర్జునుడికే ఛాలెంజ్ విసిరాడు. ఆ మాటలు కేవలం ఒక ఛాలెంజ్ కాదు, అది అర్జునుడి పేరుని, పాండవుల ఆధిక్యతని, ఆనాటి సమాజపు రూల్స్ని అన్నిటినీ ఒకేసారి ప్రశ్నించింది. అయితే వాళ్ళిద్దరి మధ్య ఫైట్కి ఒక పెద్ద అడ్డంకి వచ్చింది. అదే కులం. అర్జునుడేమో రాజకుమారుడు, కర్ణుడేమో ఒక సూతపుత్రుడు. అప్పటి రూల్స్ ప్రకారం వాళ్ళిద్దరూ పోరాడటానికి అర్హులు కాదు. ఇది జస్ట్ ఒక రూల్ మాత్రమే కాదు, కర్ణుడి టాలెంట్ని అందరి ముందు అవమానించడానికి ఒక ఆయుధంగా మారింది. అక్కడే దుర్యోధనుడు తన పొలిటికల్ బ్రెయిన్ వాడాడు. కర్ణుడికి జరిగిన అవమానాన్ని తనకు అనుకూలమైన అవకాశంగా మార్చుకున్నాడు. వెంటనే కర్ణుడికి సపోర్ట్గా నిలబడి అక్కడికక్కడే అతన్ని అంగరాజ్యానికి రాజుగా ప్రకటించాడు. చూసారా, ఆ ఒక్క మూవ్తో అర్జునుడికి ఈక్వలైన ఒక వారియర్ని తన బెస్ట్ ఫ్రెండ్గా, తన శాశ్వతమిత్రుడిగా మార్చేసుకున్నాడు. సరే, ఇప్పుడు కథలో ఇంకో ఇంట్రెస్టింగ్ పార్ట్కు వచ్చాం. ద్రోణాచార్యుడు
తన శిక్షణకు ప్రతిఫలం అడిగే సమయం. అదే గురుదక్షిణ. కాని ఇది మామూలు ప్రతిఫలం కాదు, తన పర్సనల్ రివెంజ్ తీర్చుకునే సమయం. గురుదక్షిణ అంటే విద్య పూర్తయ్యాక గురువుకి శిష్యుడిచ్చే ఒక బహుమతి. కాని ద్రోణుడడిగింది ఏదో చిన్న గిఫ్ట్ కాదు. తన చిరకాల శత్రువు ద్రుపదరాజుని బంధించి తన కాళ్ల దగ్గర పడేయమని అడిగాడు. అది గురుదక్షిణ కాదు, ఆ పేరుతో రగిలిపోతున్న ఒక పగ, ఒక ప్రతీకార జ్వాల. సరే, ఫస్ట్ కౌరవులు వెళ్లారు దుర్యోధనుడి లీడర్షిప్లో. కాని వాళ్ల అహం ఎక్కువై సరైన వ్యూహం లేక దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత పాండవులు వెళ్లారు అర్జునుడి లీడర్షిప్లో. వాళ్ళు కేవలం బలంతోనే కాదు, తెలివైన వ్యూహంతో ద్రుపదుణ్ణి బంధించగలిగారు. సో ఈ విక్టరీ కేవలం గురుదక్షిణ ఇవ్వడమే కాదు, పాండవులు కౌరవులకన్నా గొత్త అని మరోసారి ప్రూవ్ చేసింది. సో అర్జునుడు తన గురువుకిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. ద్రుపదుడిని బంధించి తీసుకొచ్చి ద్రోణుడి ముందు నిలబెట్టాడు. ఇంకేముంది, ద్రోణుడు తన శత్రువుని అవమానించి అతని రాజ్యాన్ని సగానికి చీల్చి తన పగని చల్లార్చుకున్నాడు. ఈ ఒక్క సంఘటనతో పాండవులు ఎంత నమ్మకమైనవాళ్లో, వాళ్ల యుద్ధ నైపుణ్యం ఎలాంటిదో మళ్లీ అందరికీ తెలిసొచ్చింది. చూశారుగా, ఈ చిన్నప్పటి గొడవలు, యవ్వనంలో జరిగిన ఈ పరీక్షలు, ఇవన్నీ కలిసి రాబోయే ఒక పెను యుద్ధానికి పునాదులెలా వేశాయో ఇప్పుడు మనకొక క్లారిటీ వస్తుంది అన్నమాట. ఇక లైన్స్ అన్నీ క్లియర్గా గీసేశారు. ఒకవైపు పాండవుల స్కిల్, వాళ్ల ధర్మం ప్రూవ్ అయింది. మరోవైపు దుర్యోధనుడి అసూయ ఇప్పుడు పగగా మారింది. దానికి తోడు అర్జునుడికి సమానమైన కర్ణుడు ఇప్పుడు దుర్యోధనుడి వైపు ఉన్నాడు. ఇక ఫైనల్గా పెద్ద పాండవుడైన యుధిష్ఠిరుడిని యువరాజుగా ప్రకటించడంతో దుర్యోధనుడిలో ఇన్నాళ్లు ఉన్న కోపం అగ్నిపర్వతంలా బద్దలైంది. ఇక యుద్ధం తప్ప మరో ఆప్షన్ లేదనమాట. కోపంతో బలపడిన స్నేహాలు, గర్వంతో పుట్టిన శత్రుత్వాల మధ్య అసలు శాంతికి ఎప్పుడైనా ఒక అవకాశం ఉండేదా? లేక ఇదంతా ముందే రాసిపెట్టిన విధినాటకమా అనేది ఎప్పటికీ నిల్చే ఒక పెద్ద ప్రశ్న.